ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కృష్ణా జలాల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల కలను నెరవేర్చబోతున్నారు. అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాలారు ప్రాజెక్టు శంకుస్థాపన చేయబోతున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయలేని పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చకచకా చేసి చూపిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయాలనుకునే వారు సవాళ్లకు బెదరకుండా ముందడుగు వేస్తారని నిరూపిస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి హంద్రినివా కెనాల్ పనులను పూర్తి చేయించి కుప్పానికి సాగునీరు తీసుకురావడమే దీనికి నిదర్శనం. సోమవారం నాటి పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హంద్రినివా జలాలను విడుదల చేయబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి కుప్పం నియోజకవర్గం రాజుపేట సమీపంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కుప్పం ప్రజలందరికీ కూడా ఇది జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా 6,300 ఎకరాలకు ఇది నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆ ప్రాజెక్టుపై తమిళనాడు రాష్ట్రం కోర్టుకు వెళ్లేలా చంద్రబాబు కుట్రలు పన్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. బాబు కారణంగా ఇంతకాలం కోర్టు సమస్యల బారిన పడిన ఈ ప్రాజెక్టుకు ఈ మధ్యనే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో పాలారు ప్రాజెక్టు నిర్మించి కుప్పం నియోజకవర్గ ప్రజల స్వప్నం సాకారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం, అందువల్ల ఆ పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాము. సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభానంతరం స్థానిక నేతలతో మాట్లాడి కుప్పం ప్రగతిపై వారికి మరింతగా దిశానిర్దేశం చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు.